ఏపీ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గతంలో వైసీపీ తరపున నరసాపురం నుంచి ఎంపీగా గెలిచి 6 నెలల్లోనే అధినేత జగన్తో విభేదించి 4 ఏళ్ల పాటు పోరాటం చేసి టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు రఘురామకృష్ణంరాజు. అయితే జగన్కు ఆయనకు మధ్య ఏం జరిగిందనే విషయం మాత్రం ఎవరికీ పూర్తిగా తెలియదు. వైసీపీపై విమర్శలు చేయడం వల్లే రఘురామ జగన్ మధ్య దూరం పెరిగిందని అంతా అనుకుంటారు. అయితే అసలు జగన్ రఘురామ మధ్య వివాదం మొదలవడానికి కారణం ఏంటన్నది తాజాగా బయటపెట్టారు డిప్యూటీ స్పీకర్. నరసరావుపేటలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణకు వెళ్లిన రఘురామరాజు తనకు జగన్కు మధ్య వివాదానికి అసలు కారణమేంటో వివరంగా చెప్పేశారు. 5 ఏళ్ల పాటు వైసీపీ పాలకులకు పంటి కింద రాయల, కంట్లో నలుసుల రఘురామ తయారవడానికి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదే కారణమని చెప్పారు రఘురామకృష్ణంరాజు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ చనిపోయారని చెప్తుంటారు. శత్రువైన మరణించిన తర్వాత క్షమించి వదిలేయాలని, కానీ వైసీపీ పాలకులు కోడెల మరణించిన తర్వాత ఆయనపై నీచంగా మాట్లాడడాన్ని తాను తట్టుకోలేకపోయానని చెప్పారు రఘురామకృష్ణంరాజు. ఇదే విషయాన్ని తాను పార్టీ అధినేత అప్పటి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లానని వివరించారు. అయితే జగన్ కూడా కోడెలపై చవకబారు వ్యాఖ్యలు చేశారని, అది విని తాను తట్టుకోలేకపోయానని చెప్పారు. అనవసరంగా మాట్లాడొద్దని తాను సూచిస్తే తనపై తన సొంత నియోజకవర్గం నేతలను ఉసిగొల్పారని వివరించారు. తాను నియోజకవర్గంలో అడుగు పెట్టలేని వాతావరణం సృష్టించారని వెల్లడించారాయన. ఇక అప్పటి నుంచి తనకు వైసీపీ అధినేత జగన్కు బాగా గ్యాప్ వచ్చిందని అసలు విషయాన్ని వెల్లడించారు ట్రిబులర్. ఈ క్రమంలోనే తనపై వేధింపులు, కేసులు, కస్టోడియల్ టార్చర్ చూపించారని గుర్తు చేశారాయన. వాస్తవానికి రాజకీయాల్లోకి రావాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని, కానీ వైసీపీ అధినేత జగన్ నరకం చూపించిన తర్వాత వైసీపీ మళ్లీ గెలవకూడదని కంకణం కట్టుకుని పనిచేశానన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ కాకముందే తాను అనేక మందికి ఎన్నికల్లో పోటీ చేసేలా టికెట్ ఇప్పించానని చెప్పారాయన. తనకు రాజకీయంగా శత్రువులు లేకపోయినా కోడెలను అవమానిస్తున్నారన్న కారణంగా జగన్తో శత్రుత్వం ఏర్పడిందని రఘురామ వెల్లడించారు. ఇదిలా ఉంటే మంత్రి వాసంశెట్టి సుభాష్ మరో రహస్యం బయటపెట్టారు. కృష్ణా జిల్లాలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన తన మాజీ బాస్ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని అడిగిన జగన్ను నమ్మి ప్రజలు ఓటేస్తే రాష్ట్ర ప్రజలకు నరకయాతన చూపించారన్నారు. గతంలో 10 ఏళ్లు వైసీపీలో ఉన్నానని గుర్తు చేసుకున్నారాయన. జగన్ బ్యాక్గ్రౌండ్లో ఉండి 4 నాయకుల చేత కథ మొత్తం నడిపిస్తారని సుభాష్ వెల్లడించారు. గతంలో రఘురామకృష్ణంరాజు తనను సార్ అని సంబోధించలేదని, జగన్ ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారని, ఆయనపై కక్షపూరితంగా వ్యవహరించారంటూ అసలు నిజం బయటపెట్టారు సుభాష్. ఇక 2024 ఎన్నికలకు ముందు తనకు ఎమ్మెల్సీ పదవిస్తానని పిలిచారని, అదే సమయంలో అక్కడే ఉన్న ధనంజయ రెడ్డి జగన్కు సాష్టాంగ నమస్కారం చేయాలని ఆదేశించాడని సుభాష్ తెలిపారు. జగన్కు సాష్టాంగ నమస్కారాలు ఇష్టమని, మీ కులానికి సంబంధించిన మంత్రి కూడా అదే చేస్తారని ధనంజయ రెడ్డి తనకు చెప్పారంటూ రివీల్ చేశారు. తనకేం చేయాలో అర్థం కాక కంగు తిని వెనక్కు తిరిగి వచ్చేశానన్నారాయన. ఆ రోజు ఎమ్మెల్సీ పదవి కోసం సాష్టాంగ నమస్కారాలు చేసి ఉంటే ప్రజలు తనను రాళ్లు పెట్టి కొట్టేవారన్నారు. వైసీపీలో కార్యకర్తగా ఉన్నప్పుడు కూడా ప్రశ్నిస్తే తనపైన కేసులు పెట్టేవారని గుర్తు చేసుకున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలకు మాత్రమే కాకుండా వైసీపీ నేతలకు కూడా చుక్కలు చూపించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వాసంశెట్టి సుభాష్. ఇక జగన్ బయటకు రాకుండా డార్క్ రూమ్లో కూర్చొని 4గురితో వ్యవస్థలు నడిపించారని, మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని భావించినట్టు చెప్పారు. అలాగే విశాఖపట్నంలో పదవీ ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమైనట్టు ఆయన చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.